హాయ్ అండి. ఫస్ట్ టైం ఇంట్లో తాటి ముంజలతో పాయసం అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి తాటి ముంజలు ఉంటే బాగుంటుంది. తాటి ముంజలకి తొక్కలు ఉంటాయి కదా, తొక్కలు తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక టీ గ్లాస్ సగ్గుబియ్యం అనేవి వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక గంట నానిన తర్వాత పొయ్యి మీద నీళ్లు వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసి సగ్గుబియ్యం బాగా ఉడికించుకోవాలి. దీనికి నీళ్లు ఎక్కువ వేసుకోవాలండి. నీళ్లు ఎక్కువ వేసుకుంటేనే పలసగా వస్తుంది పాయసం. సగ్గుబియ్యం బాగా ఉడికిపోవాలి. దీనికి ఒక పావు గంట 20 నిమిషాలు టైం పడుతుంది. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను ఒక 2 గ్లాసుల పాలు అయితే వేస్తున్నాను. మీ ఇష్టం, పాలు వేసుకోకుండా మిల్క్ మీడ్ ఉంటుంది కదా, మిల్క్ మీడ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు పాలే వేసుకుంటామంటే పాలు వేసుకున్న బాగానే ఉంటుంది. ఇంకా పాలు వేసుకొని బాగా ఉడికిన తర్వాత దాంట్లో చక్కెర వేసుకొని కలుపుకొని ఒక సైడ్ కి దించుకోవాలి. ఇలాచి పొడి ఉంటే ఇలాచి పొడి వేసుకోండి, లేదంటే 4 ఇలాచి దంచి వేసుకొని ఇంకా తీసేసి పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించేసి కొంచెం గిన్నెలో నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. దీనికి కిస్మిస్ ఇంకే వేయకుండా ఓన్లీ జీడిపప్పు వేసుకుంటేనే బాగుంటుంది. జీడిపప్పు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం దించి పెట్టుకున్న పాయసంలో వేసేసి బాగా చల్లారాలి. పాయసం ఫ్యాన్ కింద పెట్టి బాగా చల్లగా అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్ లో అయితే తాటి ముంజలు అయితే పెట్టుకున్నాం కదా, ఆ తాటి ముంజలు మంచిగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని ఆ చల్లైన తాటి ముంజలు వచ్చేసి ఈ పాయసంలో వేసుకొని కలిపేసి ఫ్రిడ్జ్ లో ఒక అరగంట సేపు పెట్టుకోవాలి. అరగంట తర్వాత గ్లాస్ లో వేసుకొని అలా తాగుతూ ఉంటుంటే చల్లగా మన కడుపులో దిగుతూ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మా చిరుమమ్మీ ఎప్పటికి ఇస్తానని చూస్తుంది. సమ్మర్ లో ఇలాంటి ఫ్రూట్ సలాడ్స్ ఇంకా తాటి ముంజల పాయసం ఇలాంటి కూల్ గా తింటేనే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.